హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు బార్లీతో లడ్డు చేయబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది. వేసవకాలం వచ్చేసింది కదండి, ఒంట్లో వేడి పెరిగిపోతుంది, బాడీ హీట్ అవుతుంది. పిల్లలు పెద్దలు ఎండల్లో తిరుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ లడ్డు కనుక ఒక్కటి తిన్నారంటే రోజుకి బాడీ హీట్ తగ్గి చలవ చేస్తుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. రోజుకు ఒక్క లడ్డు కనుక దీన్ని తిన్నట్లయితే వేసవకాలం అంతా కూడా బాడీ చక్కగా చల్లగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఆన్ చేసుకుని 1 కప్పు బార్లీ గింజలు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. బార్లీ వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి. ఈ బార్లీ గింజలు కలర్ మారాయి. స్టవ్ ఆపేసి వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. 1 కప్పు మినపగుళ్ళను కూడా వేసి వేయించుకుందాం. ఇవి కూడా చక్కగా వేగేలాగా దోరగా వేయించుకుందాం. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుంటే లోపలికంటూ వేగుతాయి, పైన మాడకుండా. ఈ మినపగుళ్ళు కూడా చక్కగా వేగాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో 1 అరకప్పు పల్లీలు వేసుకుంటున్నాను. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా వేగుతున్నాయి. స్టవ్ ఆపేద్దాం. వీటిని కూడా చల్లారి పెట్టుకుని పొట్టు తీసేసుకోవాలి. చల్లారిని బార్లీ గింజల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. ఇది కొంచెం బరకగా ఉంది. ఇప్పుడు దీనిలో మినపగుళ్ళను వేసేసుకుందాం. ఇవి రెండు నలిగేపటికి బార్లీ కూడా ఫైన్గా అవుతుంది పౌడర్. మంచి స్మెల్ వస్తుంది, మినపసున్ని స్మెల్. మినుములు వేసాం కదా, ఇప్పుడు ఈ పల్లీలు వేసేద్దాం. అలాగే ఒక 3 యాలకులు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిలో 2 కప్పులు బెల్లం వేసుకుందాం. మరొకసారి మిక్సీ పట్టుకుందాం. బెల్లం ఈ పిండిలోనే వేయడం వలన చక్కగా కలిసింది పిండి అంతా. దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. దీనిలో కరిగించిన నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువే పడుతుందండి. మినపసున్నిలో మనం ఎలా నెయ్యి వేసుకుని చుట్టుకుంటామో సేమ్ అలాగే నెయ్యి వేసుకుని లడ్డూలు చుట్టుకోవాలి. పావు కేజీ నెయ్యి వరకు పట్టింది నాకు. ఇలా తీసుకుని లడ్డూలు చుట్టుకోవాలి. ఈ బార్లీ అనేది మెత్తగా పౌడర్లా అయిపోదండి, కొంచెం బరకగానే ఉంటుంది. అయినా మనం బెల్లం అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. బార్లీ జావ కాస్తే కనుక పిల్లలు కొంచెం టేస్ట్ తేడాగా ఉండి తాగరు కదా, ఇలాగైతే చక్కగా ఈజీగా తినేస్తారు. ఇలాగే మొత్తం అన్నీ కూడా లడ్డూలు చుట్టేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూలు చుట్టేసుకుని రోజుకొకటి కనుక తింటే
బాడీ కూల్ అవుతుంది. అలాగే దీనిలో పల్లీలు మినుములు కూడా వేసాం కాబట్టి నడుము ఎముకలు అన్నీ కూడా దృఢంగా తయారవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.